హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్ట్రానిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ఏదైతే నా ప్రీవియస్ వీడియో అఖండ ట్రీజర్ రియాక్షన్ ఉందో దానికి అద్భుతమైన మీరు రెస్పాన్స్ చూపించడం జరిగింది. చాలా మంది ఫాలోవర్స్ పెరగడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మనసులో పెట్టుకొనైనా ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్తో మంచి రియాక్షన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇది నా మాట. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఇండస్ట్రీలో ఒక యాక్టర్ చాలా సంవత్సరాల నుండి ఏదో కానిచ్చుకుంటా వచ్చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ఆయన కెరీర్ బిగినింగ్లోనే పడడం జరిగింది. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఐ డోంట్ నో ఎందుకు ఆయన ఇప్పుడు దాకా కూడా అంత అద్భుతమైన మూవీస్ మళ్ళీ తీయడం చూడలేదు నేను. సో ఎస్, మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే నితిన్ అన్న. ఆయనది ఒక ట్రైలర్ రావడం జరిగింది, తమ్ముడు అని. అన్న పవన్ కళ్యాణ్ వీర అభిమాని. ఎస్, మనందరికి కూడా పవన్ కళ్యాణ్ అన్న అంటే ఇష్టమే. సో సోదొద్దు సొల్లొద్దు, ట్రైలర్ చూసిన తర్వాత అన్న గురించి చాలా మాట్లాడేది ఉంది, మాట్లాడుకుందాం. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్ గైస్. చూసాను, తను చనిపోవడానికి రెడీగా ఉంది, కానీ క్యారెక్టర్ మాత్రం లూజ్ అవ్వలేదు. చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాటలు పెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. బ్రదర్ అండ్ సిస్టర్ అయితే నిలబెడతా. అంబరకు ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఒకటే దారి. ఒక్క అడుగు కూడా బయటికి తీయలేరు. ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, అదే వైలెన్స్తో చెప్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. మాస్ డెత్స్ ఈ ప్రాంతం అంతా శ్మశానంలో మారుతుంది. మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే మనిషి బతుకున్నట్టే లెక్క. సో దట్స్ ఆల్. ట్రైలర్ చూడడం జరిగింది, నితిన్ అన్న తమ్ముడు. సో ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పుకునే ముందు జస్ట్ ఒక నిమిషం మాట్లాడతాను అన్న గురించి. అన్న దాదాపు ఒక 11 to 15 years మధ్యలో ఉండొచ్చు, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎన్ని ఇయర్స్ తెలీదు. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి రాణించుకుంటూ వస్తున్నారు. ఐ డోంట్ నో, పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా వాళ్ళ ఏజ్ అయిపోతున్నా కూడా స్టిల్ దే ఆర్ ట్రైంగ్ టు డెలివర్ వెరీ పొటెన్షియల్ అండ్ గుడ్ మూవీస్ టు ది ఇండస్ట్రీ. ఈవెన్ నేను ఇండస్ట్రీ అంటే మన ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడతాను, పక్కన వద్దు మనకి. సో ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, కార్తీ అన్న ఉన్నాడు, ఆయన కూడా ఏమీ పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు. ఆయన కూడా వచ్చింది ఇండస్ట్రీ సూర్య అన్న ద్వారానే అనుకోవచ్చు, లేదంటే సూర్య అన్న ద్వారానే వచ్చారని చెప్పుకోవచ్చు మనం. బట్ హీ ట్రైస్ ఎప్పుడు ఆల్వేస్ ఆయనది స్క్రిప్ట్ సెలెక్షన్ యూనిక్గా ఉంటుంది. ఆయనకి ఏమో బ్యాక్గ్రౌండ్ పెద్ద పొడిచేసేంత బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన మూవీస్తోనే ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ టైం డెలివర్ చేయడానికి ట్రై చేస్తుంటారు అతను 100%. ఈవెన్ తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆయన తన ఓన్ చేసుకున్నాడు బయట నుంచి వచ్చి. సో నితిన్ అన్న 11 to 15 years అవుతుంది ఇండస్ట్రీలో ఉండి, స్టిల్ హీ ఈజ్ నాట్
డూయింగ్ ఎనీ గ్రేట్ మూవీస్ సచ్ కైండ్ ఆఫ్ లైక్ మాట్లాడుకున్న మూవీస్ ఏవి చేయరు ఆయన. నాకు ఎందుకు అర్థం కాదు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తన కెరియర్ బిగినింగ్లోనే ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ ఇచ్చారనమాట సై. అందులో నాకు బీభత్సంగా నచ్చుతాడనమాట నితిన్ అన్న. నేనేమి హేట్ అయితే కాదు నితిన్ అన్నకి, ఆయనకి హేట్ చేస్తే నాకు ₹10 రాదు. సో నా ఒక్క మాట ఏంటంటే, ఈ వీడియో ఒకవేళ ఆయన చూస్తారో చూడరో నాకు తెలియదు, బట్ వాళ్ళకు తెలియాలా ఎందుకు ఇండస్ట్రీలో మనం జస్ట్ మన డబ్బులు సంపాదించుకోవడం కోసం మూవీస్ తీయాలా, లేదంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తీయాలా, లేదంటే ఇండస్ట్రీ బాగుపడాలని మూవీస్ తీయాలా అనేది వాళ్ళకి అర్థం కావాలా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సై తర్వాత అని ఒక మూవీ వచ్చింది. గట్టిగా ఇంక తిరిగి చూసుకుంటే ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ మూవీస్ లేవు. 11 years 15 years ఒక హీరో కెరియర్ ఎంత పెద్దది. సచ్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తూ ఏందో నాకు అర్థం కాదు ఆయన. సో కమింగ్ టు దిస్ ట్రైలర్, జెన్యున్గా చెప్పాలంటే ఇంటెన్స్గా అయితే అనిపించింది. ఒక స్టోరీ మీద వెళ్తుంది అని అనిపిస్తుంది ఖచ్చితంగా. అదేదో బ్రదర్ అండ్ సిస్టర్ ఒక స్టోరీ, తమ్ముడు అనే టైటిల్ కూడా దాని ద్వారానే పెట్టడం జరిగింది అనుకుంటాను. సినిమాటోగ్రఫీ ఈజ్ టాప్ నాచ్, వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, అదే ఇంటెన్స్ ఫీల్ని కలిగిస్తుంది. కమింగ్ టు నితిన్ అన్న యాక్టింగ్, ప్రీవియస్ మూవీస్లో కొంచెం నాకు నచ్చింది, కానీ ఇందులో అంతా ఒకటే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ 100% షూర్ మూవీలో మంచిగా యాక్టింగ్ చేసి ఉండొచ్చు మేబీ. సో దట్స్ ఆల్. నాకైతే డీసెంట్ అనిపించింది, ఏదో పొడి చేసేంత అనిపించలేదు, ఏదో ఇండస్ట్రీని మార్చేసేదో లేదంటే ఆయన కెరియర్ని మార్చేసేంత మూవీ హైప్ అంత కెపాసిటీ అంతే నాకు అనిపించలేదు. సో నా వీడియోస్ కానీ మీకు జెన్యున్గా అనిపించినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఏది మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడతాను. కొందరికి నచ్చకపోవచ్చు, ప్లీజ్ నన్ను క్షమించండి. కామెంట్ సెక్షన్లో వచ్చి బూతులు గీతులు తిట్టకండి రా బాబు, వేరే వాళ్ళు చూస్తే బాధపడతారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్.